ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. బాగున్నారా? మీ పిల్లలు బాగున్నారండి? మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి? సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతున్నారా? దేవుని సన్నిధికి రండి, తప్పనిసరిగా దేవుడు అద్భుతం చేస్తాడు. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. 2వ రాజుల గ్రంథము నుండి 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. బైబిల్ తీసి తెరవండి, బైబిల్ చూడండి ఒకసారి. నేను చదువుతాను, దయచేసి వినండి. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండునని నీకు తెలిసే అన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యం మీద మీ కనుదృష్టి ఉంచి మా బిడ్డలతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది ఇక్కడ, ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య దైవజనుని యొద్దకు వచ్చి మొరపెడతా ఉంది. దైవజనుని యొద్దకు వచ్చి తన సమస్యను చెబుతూ ఉంది. ఈరోజు చాలామంది మీ సమస్యకు పరిష్కారం ఏంటి తెలుసా? దేవుడే. మీ ఇబ్బందికి పరిష్కారం ఏంటి తెలుసా? దేవుడే. మీ ప్రతి సమస్య నుండి పరిశుద్ధాత్మ దేవుడు విడుదల చేసి మీకు నెమ్మదిని, శాంతిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆమె సమస్య ఏంటి? ఆర్థిక పరిస్థితి, అప్పుల భారం, 2 పిల్లలతో బ్రతుకుతూ ఉంది. తన కుటుంబంలో వచ్చినటువంటి కష్టం ఇంత అంత కానే కాదు. ప్రతిరోజు దుఃఖము, కన్నీళ్ళు, వేదన, బాధ, ఇబ్బందికరమైన పరిస్థితి, రాత్రులు కూడా నిద్ర పట్టనటువంటి పరిస్థితి. ఏ టైంలో, ఏ క్షణంలో అప్పుల వాళ్ళు వచ్చి వేధిస్తారా అని చెప్పి తనలో తాను మూలుగుతూ బాధపడుతుంది. ఒక దినాన్ని మాత్రం ధైర్యం చేసుకుని దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుడా, అప్పుల వాళ్ళు వచ్చి నన్ను వేధిస్తున్నారు, నేనేం చేయాలో అర్థం కావట్లేదు, బ్రతకాలని ఆశ లేదయ్యా, 2 పిల్లల కోసం నేను బ్రతుకుతున్నాను, నా జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడా అని దైవజనుడిని కోరుతా ఉంది. దైవజనుడు అంటాడు కదా, అమ్మా నీ దగ్గర ఏముంది? ఆవిడ నిజం చెప్తుంది. అయ్యా, నా దగ్గర ఆస్తి లేదు, నా దగ్గర ఐశ్వర్యం లేదు, నా దగ్గర బంగారం లేదు, నా దగ్గర ఈ లోకంలో ఏమీ లేవు, కానీ ఓన్లీ 1 నూనె కుండ మాత్రమే ఉంది. దైవజనుడు గమనించాడు, ఆమె చెప్పినది సత్యమే అని గమనించాడు. దైవజనుడు అంటాడు కదా, అమ్మ నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి కొన్ని పాత్రలు తీసుకుని వచ్చి వాటిలో కొంచెం కొంచెం నూనె పోయండి, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి కొన్ని పాత్రలు తీసుకుని వచ్చి అందులో కొంచెం నూనెను పోసింది. దేవుడు ఎంత అద్భుతమైన దేవుడో ఆలోచించండి. తన సమస్యను గుర్తించిన దేవుడు, దైవజనుడి యొక్క మాటను అంగీకరించిన దేవుడు, ఆ ప్రవక్తల శిష్యుల్లో ఉన్నటువంటి భార్య జీవితంలో, ఆ బిడల జీవితంలో ఎంత అద్భుతం చేశాడు. ఆ పాత్రలన్నీ నూనెతో నింపబడిపోయాయి. దేవుని బిడలారా, దైవజనుడు సహాయం చేశాడు, ఇరుగు పొరుగు వారు కూడా ఆమెకు సహాయం చేసినట్లు దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు గమనించాలి, నీవు కష్టంలో ఉన్నప్పుడు, నీవు బాధలో ఉన్నప్పుడు, ఒకవేళ ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు, ఒకవేళ ఎవరైనా బాధలో ఉన్నప్పుడు, నీ వంతు నీవుగా సహకరించాలి, నా వంతు నేనుగా సహకరించాలి. బాధల్లో ఉన్న వాళ్ళని ఓదార్చాలి, ధైర్యపరచాలి. ఇరుగు పొరుగు వారు సహాయం చేశారు, దైవజనుడు సహాయం చేశాడు, దేవుడు కూడా ఆ వ్యక్తికి సహాయం చేశాడు. ఈరోజు ఇరుగు పొరుగు వారి యొక్క సహాయము కావాలి, దైవజనుల యొక్క సహాయము కావాలి. దేవుని అద్భుతం మన జీవితంలో జరగాలని మనం కోరుకోవాలి. రైట్, మంచిది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి చిన్న మాటలను దీవించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఎత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో ఫలించులాగన అద్భుతం చేయండి. దేవా, ఆ స్త్రీకి మీరు ఎలా అయితే అద్భుతం చేశారో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం చేసి కార్యం చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.